ఏంటి బ్రో సమ్మర్ లో ఎండలు బాగా దంచేస్తున్నాయని సోషల్ మీడియాలో చూసి కేవలం సన్ స్క్రీన్ మాత్రమే అప్లై చేసుకుని బయటకు వెళ్తున్నారా? ఇలా ఎండ నుంచి మీ స్కిన్ ను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మీ హెల్త్ ను రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి ఈ ఎండాకాలంలో హెల్తీగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక ఉష్ణోగ్రతల కారణంగా హీట్ ఎక్కే మీ బాడీని కూల్ చేసి హైడ్రేట్ గా ఉంచుకోవాలి. దీనికోసం మీరు మీ డైట్ లో కీర దోసకాయను తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఈ సమ్మర్ స్పెషల్ డబుల్ ధమాకా ఆఫర్ లా మీ బాడీ హీట్ ను తగ్గించడంతో పాటు హైడ్రేట్ గా కూడా ఉంచడంలో చక్కగా పనిచేస్తుంది. కానీ ఈ కీరాను కొన్నిటితో కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి కీరాకు యాంటీ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కీరాను నిమ్మ, నారింజ లాంటి సిట్రస్ పండ్లతో తీసుకుంటే దాని రుచి మారిపోతుంది. ఇంకా యాసిడిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి కీరాను పుల్లటి వాటితో కలిపి తీసుకోకూడదు. ఇంకా కీరా తినడం వల్ల బాడీలో విటమిన్ సి అబ్జార్ప్షన్ పెరుగుతుంది. అయితే దీనిని ముల్లంగితో కలిపి తింటే మాత్రం ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి విటమిన్ సి లోపం తలెత్తొచ్చు. కాబట్టి కీరాను ఎట్టి పరిస్థితుల్లో ముల్లంగితో కలిపి తినకండి. ఇక కీర దోసకాయను టమోటాతో కలిపి తీసుకుంటే దాని రుచి మారడంతో పాటు జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ను కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఇక చాలా మంది పెరుగుతో చేసే రైతాలో కీరాను కూడా కలుపుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల రైతా రుచితో పాటు వాసనలో మార్పు వస్తుంది. కాబట్టి పొరపాటును కూడా ఇలా చేయకండి. ఇక వెల్లుల్లిని కూడా కీర దోసకాయలతో కలిపి తీసుకోకూడదని నిపుణులు చెప్తున్నారు. అలాగే నాన్ వెజ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే నాన్ వెజ్ తో కలిపి ఈజీగా జీర్ణమయ్యే కీర దోసకాయను తింటే కడుపులో గందరగోళం ఏర్పడుతుంది. ఫలితంగా అజీర్తి, బ్లోటింగ్ లాంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఇప్పటి వరకు మీరు ఇలాంటి పొరపాటు చేసుంటే ఇక ఆపేయండి. ఇకపై ఇలా చేయకండి. జాగ్రత్త పడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.